ఉన్నారు అందరూ? సో ఈ రోజు నాకు డే ఆఫ్. సో మేము ఒక చిన్న క్యూట్ వ్లాగ్ చేసాం, ఏ డే ఇన్ అవర్ లైఫ్. ఇదిగో ఇప్పుడే మా బస్ వచ్చింది. షీఈ్ మై ఫ్రెండ్ పారు. సో మేమిద్దరం కలిసి ఈ రోజు మాల్ కి వెళ్తున్నాం టు ఫైండ్ హర్ బర్త్డే డ్రెస్. ఇంకా 10 minutes ఉంది మాల్ రావడానికి. ఇట్ ఈస్ సో కోల్డ్ అవుట్ సైడ్, అందుకే నా వాయిస్ కూడా ఇలా ఉంది, బికాస్ నాకు కూడా కోల్డ్ చేసింది కాబట్టి డోంట్ మైండ్ మై వాయిస్. ఇదిగో వచ్చేసాం మాల్ కి. దిస్ ఇస్ ద మాల్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దిస్ ఇస్ ద మాల్ ఫ్రమ్ ఇన్సైడ్. యాక్చువల్లీ మాల్ చాలా పెద్దగా ఉంది. సో ఫస్ట్ మేము ఎంటర్ అయిన వెంటనే ప్రిమార్క్ అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము. సో అందుకే ఫస్ట్ మేము ప్రిమార్కే వెళ్ళిపోయాము. ఇక్కడ తక్కువ ప్రైస్ కి చాలా క్యూట్ థింగ్స్ అన్ని దొరుకుతాయి. లుక్ ఎట్ దోస్ బ్యాగ్స్, అవి చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ దిస్ పర్టికులర్ వన్ ఐ లైక్ వైట్ అండ్ పింక్ కలర్ సో మచ్. వచ్చిందైతే బర్త్డే డ్రెస్ కోసం, బట్ ఇన్స్టెడ్ పజామాస్ చూస్తున్నాము. ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఇంకా నేను కూడా పజామాస్ చూడడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ ఫౌండ్ దిస్ క్యూట్ పజామా, బట్ ఇట్ ఈస్ సో బిగ్. అగైన్ we started doing cute things together, as I love to do these kind of things with her. And we found 2 more bags. ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో we got one and one for each other. And sometimes ఇలా పిచ్చిలేస్తుంది మా ఇద్దరికి, బట్ నౌ వీ డోంట్ నో వాట్ టు డూ. సో మళ్ళీ డ్రెస్సెస్ చూడడం అంతా స్టార్ట్ చేసాము. ఇన్ ద మెయిన్ టైమ్ వీ ఫౌండ్ దిస్ క్యూట్ ఫేస్ ప్యాక్స్, కానీ మాకు డ్రెస్ మాత్రం దొరకలేదు. బట్ అవసరమైనవి కాకుండా అనవసరమైనవన్నీ కొనుక్కున్నాము. Actually, we have spent a lot of money and lot of time today. After all this, we were so tired and so hungry. So first అయితే వెళ్ళి కాఫీ తీసుకోవాలని అనుకున్నాం. So we ordered our coffee and finally we found 2 seats. ఇంకా అక్కడ కూర్చున్నాం. Finally we got our coffee. ఇలా స్టెర్ చేస్తే ఎంత సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా. వి లైక్ ద డ్రింక్స్ సో మచ్. ఇంకా అలా మాట్లాడుకుంటూ టైం అయిపోతూ ఉంది. ఆ తర్వాత మేము H&M కి వెళ్లి డ్రెస్సెస్ చూద్దామని అనుకున్నాము. సో దిస్ ఇస్ ద H&M హియర్. వి సా దిస్ వైట్ డ్రెస్ బట్ వి డిడ్ంట్ లైక్ ఇట్ మచ్. సో ఇంకా మాకు డ్రెస్ ఏం దొరక్క వెళ్లి KFC తిందామని ఫిక్స్ అయ్యాము. వి ఆర్డర్డ్ ద ఫుడ్ అండ్ ఆ తర్వాత డ్రింక్స్ కూడా తీసుకున్నాము. ఐ గాట్ పెప్సీ అండ్ షీ గాట్ 7up. అలాగే మా ఫుడ్ కూడా వచ్చేసింది. అండ్ దెన్ వి సా అవర్ ఫుడ్ అండ్ వి వర్ లైక్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ద KFC హియర్ ఇన్ ఇటలీ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా, బట్ నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్తూ తింటూ ఉన్నాము. అండ్ దెన్ ఆ తర్వాత పిస్తాషియో ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము. ఇవన్నీ తినేసాక ఒకసారి రెస్ట్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుదామని అనుకున్నాము. ఇక్కడ ప్లాంట్ ఎంత క్యూట్ గా ఉంది కదా. సో రెస్ట్ రూమ్ కి వెళ్ళాక వీ హ్యావ్ పుట్ ఆన్ అవర్ లిప్స్టిక్స్ అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్. బట్ బయట చూస్తే ఎవ్వరు లేరు, అందరు వెళ్ళిపోయారు. షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసారు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంకా మా లగేజ్ మొత్తం అంతా తీసుకుని వి స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఆ తర్వాత నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ వి సా ఇన్ ద మాల్. ఐ థాట్ ఇంకొంచెం సేపు ఇక్కడ ఉన్నా సరే గానీ స్టక్ అయిపోతామేమని చెప్పి భయం వేసింది. సో ఇంకా మేము బయటకు రావడం కూడా స్టార్ట్ చేసేసాము. బయటకు వచ్చి చూస్తే కూడా ఎవ్వరూ లేరు. ఇంకా వి షాట్ సమ్ వీడియోస్ అండ్ వి లెఫ్ట్. వి టుక్ ద మెట్రోలో కూడా ఎవరూ లేరు. ఇట్స్ లైక్ ఓన్లీ బోత్ ఆఫ్ us in the entire world. And then we came back to our home. Almost reach అయిపోతున్నాము. And that's all for today. Bye bye. Thank you for watching.